ఉమామహేశ్వరం వెళ్ళిన రోజు మార్నింగ్ కూడా మేమైతే ఇక్కడ మహానందికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే రూమ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మేము వెళ్ళిన దగ్గర అయితే ఈ విధంగా అయితే పొంగల్ టైంలో వెళ్ళామన్నమాట. పొంగల్ టైంలో ఈ విధంగా అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేశారు. ఎర్లీ మార్నింగ్ చూసారు కదా, 6 o'clock అంటే మేము వెళ్ళింది 3 వరకు. 3 లోపే ఆల్మోస్ట్ భోగి మంటలు అయితే వేసేసారు. చాలా బాగా చేశారనమాట ఫెస్టివల్ అయితే. మేమైతే వెళ్ళింది ఆంధ్రాకి సంక్రాంతి టైంలో. ఇది సెకండ్ టైం టూరు. బట్ చాలా బాగా అనిపించింది అనమాట. అప్పటికే చాలామంది ఇండ్ల ముందు ముగ్గులు వేసుకొని ఆ చలికి కానీ ప్రతి ఒక్కరు భోగి మంటలు అయితే వేశారు. చాలా బాగుందండి. క్లైమేట్ అయితే చాలా సూపర్గా అనిపించింది. ఇక్కడైతే మొత్తం కూల్గా ఉందన్నమాట. మార్నింగ్ టైంలో రూమ్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ దగ్గరలోనే రూమ్స్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయి, తీసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా నందీశ్వరుని చాలా పెద్దగా ఉందన్నమాట. దానికైతే టికెట్ తీసుకోవాలి. బట్ ఇంకా అప్పుడే ఓపెన్ అవ్వలేదన్నమాట. మేమైతే ఎర్లీ మార్నింగే వెళ్ళాము. ఇదంతా మనకి మహానందికి వెళ్ళే దారిలో ఇలా ఒకటి టెంపుల్ కనిపిస్తుంది అండ్ మహానంది కనిపిస్తాడు. ఇప్పుడు ఇదంతా మనకు గుడి చుట్టూ ఈ విధంగా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. వచ్చేసాము. ఇక్కడైతే మనకి లాడ్జ్లు పక్కనే ఉంటాయి. బట్ ఏంటంటే మనకి రూమ్ ఇండిపెండెంట్గా కావాలనుకుంటే కొంచెం దూరంలో హౌజెస్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళైతే హౌజెస్ తీసేసుకొని అందులో ఉండొచ్చు అనమాట. చాలా బాగా ఉన్నాయి. అంటే వంటకు సరిపడా కూడా ఇచ్చేసారనమాట సామాను. ఇదనమాట మహానంది ఏ విధంగా ఉందో చూద్దాము. బట్ లోపల అయితే వీడియోస్ అయితే అవైలబుల్ లేవన్నమాట. చాలా ట్రై చేసాము. బట్ ఏంటంటే అస్సలు చాలా రిస్ట్రిక్షన్ అయితే ఉందన్నమాట. కొంచెం కూడా అసలు ఎంత చెకింగ్ ఉందంటే అండి, చాలా ఫుల్ చెకింగ్ ఉందన్నమాట. చూసారు కదా, అక్కడైతే భోగి మంటలు అయితే వేస్తున్నారు. మేమైతే ఫస్ట్ టైం కాబట్టి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే మేము ఫస్ట్ వెళ్ళాము. ఎందుకంటే ఇంతింతలా మొద్దులు ఉంటాయి కదా, ఆ మొద్దులతోటైతే వేసి ఈ విధంగా చేస్తున్నారు. నందీశ్వరుడు అండి, అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట మహానంది అయితే. మా హస్బెండ్ అయితే నేను వీడియో తీస్తుంటే తను ఏదో ఫోటో తీస్తున్నట్లుగా అని చెప్పేసి స్టిల్ అయితే ఇస్తున్నాడు. బట్ నేను ఫోటో తీయట్లే, వీడియో తీస్తున్నానని చెప్పేసాను. తన ఫ్రెండ్ తోటి అయితే ఫోటో తీయించుకున్నాడు అనమాట. మా బాబాయ్ అయితే అస్సలు వదలడు తన్ని. చూసారు కదా, నందీశ్వరుడు అయితే చాలా అంటే చాలా బాగా ఉన్నాడనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి మహానంది వచ్చేసి శివుని వాహనం కాబట్టి ఇక్కడ నందీశ్వరునికే ఒక పెద్ద ఆలయం అనేది ఏర్పాటు చేయడము మన విశిష్టత. హిందూ సంప్రదాయంలో ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్క దేవునికి ప్రతి దేవుని యొక్క వాహనాలకు కూడా మనం పూజలు అయితే చేస్తాము. ఇక్కడైతే టెంపుల్ ఎంట్రీలో ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ టెంపుల్లో ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా అనిపించింది. లోపల ఏంటంటే వాటర్ ఉంటాయి టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు, కానీ లోపల వీడియోస్ లేవు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటర్ ఏ విధంగా ఉంటాయంటే వాటర్ కింద కనీసం ఏదైనా చిన్న స్టోన్ ఉన్నా కానీ కనిపిస్తుంది. అంత క్లారిటీగా అంత ప్యూర్గా ఉంటాయన్నమాట. వాటర్ అయితే చాలా బాగా ఉంటాయి. అంత ప్యూరిటీ అనేది ఏ విధంగా వస్తుందో ఆ నేచర్ కూడా అంత పీస్ఫుల్గా ఎలా ఉంటుందో అర్థం కాదు. లోపల అంత బాగుంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, శివపార్వతుల విగ్రహం అయితే గోపురానికి అయితే ఈ విధంగా ఉంది. మనకి శివుని పార్వతునికి ఎదురుగా ఎప్పుడైనా కానీ నందీశ్వరుడు అయితే ఉంటారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి ఈ టూర్స్ అయితే. అండ్ మేము వెళ్ళింది ఒక జస్ట్ 2 days 3 days వెళ్ళాము. ఇలా వీలున్నమాట. ఒక 3 days టైం అనేది మనం సెట్ చేసుకుంటే మంచి మంచి ఆంధ్రాలో అయితే టూర్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఇక్కడైతే మేమైతే దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇది మనకి ఏంటంటే బిఫోర్ టూర్లో మిస్ అయిన క్లిప్స్ అయితే ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాను అని చెప్పేసి ఇదైతే నేను మిస్ అయిందనమాట. లాస్ట్ ఉమామహేశ్వరంది ఉంది కదా వీడియో, ఆ వీడియోలో అయితే మిస్ అయింది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ
యాడ్ చేశాను. చాలా బాగుందన్నమాట. ఇలాంటి మనకి ఎంజాయ్మెంట్ టూర్స్ అనమాట. ఇవైతే అస్సలు మర్చిపోవద్దు. వెళ్తే బాగుంటుంది ఫ్యామిలీకి అని చెప్పేసి నా ఒపీనియను. ఇక్కడైతే మేము వెళ్ళినప్పుడు ఎవరో జడ్జ్ అంట, తనైతే వచ్చేసారు. వచ్చినప్పుడైతే ఈ విధంగా అయితే కొంచెం క్రౌడ్ అయితే ఉందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కాబట్టి సెక్యూరిటీ అయితే ఎక్కువగా ఉంది. మేమైతే వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఇది ఎప్పుడు సారీ అండి, ఇది వచ్చేసి మహానంది అనుకుంటాను. ఇక్కడైతే వాటర్ ఎప్పుడైనా కానీ బయటికి నోట్లో నుంచి వస్తుంది. అది కూడా చాలా ప్యూర్గా ఉంటుందన్నమాట. ఇదైతే మొత్తం టెంపుల్ మహానంది అనమాట. ఇది మహానందిలోనే ఇది ఒక పార్ట్ అనమాట. మొత్తం టోటల్గా అయితే వీడియోస్ అయితే తీయలేరు, బట్ ఇక్కడైతే ఇలా తీసామన్నమాట. ఇక్కడైతే మా పిల్లలైతే ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ భోగి మంటలు ఉన్నాయి కదా, అలా అప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ అండ్ ప్రతి ఒక్కటి ఉంటాయండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ తోటి మన ఛానల్లో ఎప్పుడూ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. అండ్ మోటివేషన్ వీడియోస్ అయితే, షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. ప్లీజ్ లైక్ చేయండి. కామెంట్ అయితే అస్సలు చేయడం మర్చిపోవద్దు. వ్లాగ్స్ అనేవి ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము. ప్రతి ఒక్క టూర్ వీడియో అయితే నేనైతే ఈ విధంగా ఇన్స్టాలో రీల్ చేశాను కదా, ఆ రీల్స్ అయితే ఇక్కడ షేర్ చేశానన్నమాట. ఇదైతే మహానందిలోనే, బట్ మహానంది అయిపోయిన తర్వాత మేమైతే కాళహస్తి, కాణిపాకం వెళ్ళాము. కాళహస్తి అయితే వీడియోస్ అసలు తీయనేలేదు కాబట్టి జస్ట్ వెళ్ళిన క్లిప్స్ అయితే యాడ్ చేశాను. చూడండి, చూసి ఎలా ఉందో. మహానంది క్షేత్రం అనేది ఎంతమందికి ఇష్టమో అండ్ కాళహస్తి ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్ అనేవి కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే చేస్తాము. శివయ్యని దర్శనం చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి.